హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా. ఏపీలో ఎలక్షన్స్ హడావిడి మొదలైపోయింది. ఇప్పటికే వైసీపీ అయితే తమ అభ్యర్థులను ప్రకటించేసింది. అయితే తాజాగా టీడీపీ జనసేన కూటమి కూడా తమ అభ్యర్థుల లిస్ట్ని విడుదల చేసింది. దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అడిసిమెల్లి శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. మనం చూసుకున్నట్లయితే తాజాగా టీడీపీ జనసేన కూటమి కూడా అభ్యర్థుల లిస్టు విడుదల చేసింది అన్నట్టే వాళ్ళు ప్రజల ఆశీర్వాదంతో అభ్యర్థుల ప్రకటన అనే హెడ్డింగ్ పెట్టి మరీ రిలీజ్ చేశారు. అంటే ప్రజలకి నచ్చే వాళ్ళనే ఎక్కువగా ఈ లిస్టులో వాళ్ళ నేమ్సే ఉన్నాయంటారా? అంటే యాక్చువల్గా టీడీపీ తన సిట్టింగ్లందరికీ సీట్లు ఇస్తామని చెప్పి గతంలో అనౌన్స్ చేశారు. అంటే 23లో ఒక 4 జంపింగ్ అయిపోయినా మిగతా 19 మంది సీట్లు ఇస్తాను. అందులో ఒకటో రెండో కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే అక్కడ జనసేన కూడా అడుగుతుంది కాబట్టి ఆ సీట్లు. అలాగే గంటా శ్రీనివాసరావు గారిది, బుచ్చి చౌదరి గారిది 2 తప్ప మిగతా అన్ని సిట్టింగ్లకి ఇచ్చేసి ఉంటారు. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్ వైసీపీ ఇంకా ప్రకటించలేదండి. వాళ్ళు ఇన్ఛార్జీలు మాత్రమే ప్రకటించారు. అలాంటి ఇన్ఛార్జీలు 175కి టీడీపీ వాళ్ళు ఉన్నారు. అధికారికంగా వాళ్ళు టికెట్లు అనౌన్స్ చేయలేదు. వీళ్ళది టికెట్లు అనౌన్స్ చేస్తున్నారు. అందుకనే గంగమ్మ జాతరలాగా గరగాట ఆడుతున్నారు అక్కడ జనం అంతా. ఏదో సంబరం జరుగుతుంది, పుష్కరాలు సంబరం జరుగుతున్నట్టుగా నడుస్తుంది అక్కడ కథ. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీకి ఓడిపోయే పార్టీకి పెద్ద ఆసక్తి ఏమంటే ఈ సినిమా తలపడి వచ్చేసిందని అంటే మీరు వెళ్ళరు కదా. ఇప్పుడు రివ్యూలు చూసి సినిమా అసలు బోర్ కూడా ఏం తలపడి వచ్చేస్తున్నారు అంటే ఇంకా సినిమాకి పెద్ద ఆసక్తి ఉండదు. ఈ సినిమా చాలా బాహుబలిలో భలే ఉందరా అని చెప్తుంటే చూడాలనిపిస్తుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, అందరికీ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. పైగా పొత్తులు ఉన్నాయి కాబట్టి ఏ సీట్ ఎవరికి ఇస్తారో, ఎవరు త్యాగం చేస్తున్నారో ఈ ఆసక్తి కూడా ఉంటుంది కొద్దిగా. ఏమైనా టీడీపీ సీట్ల విషయంలో చాలా వరకు వాళ్ళు మంచి కసరత్తే చేశారనిపిస్తుంది లిస్ట్ చూస్తూ ఉంటే. అంచేత మనం ఇది వాళ్ళకి పాజిటివ్ సైనే. అంటే సార్ మనం చూసుకున్నట్లయితే టీడీపీ కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది, కొన్ని సీట్స్ జనసేనకి ఇవ్వాలి అనుకున్నారు కాబట్టి. సో మరి ఆ అభ్యర్థులు తీసేయడం వల్ల ఏమైనా వాళ్ళకి డెఫినెట్గా మనస్తాపం ఉంటుంది. ఎందుకుంటుందండి, ఇప్పుడు 4.5 అంటే రిజల్ట్స్ ఏమైనా మార్పు వచ్చే ఛాన్స్ ఉందంటారు. ఇప్పుడు 4.5 ఏళ్ల పాటు ఇప్పుడు పొత్తులని ఇప్పుడు అలయన్స్ పెట్టుకున్న తర్వాత డెఫినెట్గా కొన్ని సీట్లు పార్టీ త్యాగం చేయాలి, పార్టీ నాయకులు కూడా త్యాగం చేయాల్సిందే. వాళ్ళు నిజమే 4.5 ఏళ్ల పాటు ఈ జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో 58 నెలల పాటు వాళ్ళు గెలితే గిల్లించుకున్నారు, కొడితే కొట్టించుకున్నారు, తన్నితే తన్నించుకున్నారు, తిడితే తిట్టించుకున్నారు. ఇది కాకుండా అక్రమ కేసులు, గృహ నిర్బంధాలు, అయ్యా ఇది తప్పు అని చెప్పడానికి గొంతెత్తితే గొంతు నొలిమారు, అడుగు తీసి అడుగు బయట పెడితే తీసుకెళ్ళి పోలీస్ వ్యాన్లో కూర్చోపెట్టి ఊరంతా తిప్పుకుంటూ తీసుకెళ్ళి ఎక్కడో వదిలేస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ 58 నెలల పాటు నిర్బంధం, నిరంకుశం, ఆటంకాలు, అడ్డంకుల మధ్య మాత్రమే తిరిగారు. అయినా సరే వాళ్ళు మడమ తెప్పని పోరాటం చేశారు. కార్యకర్తలు నలిగిపోయారు, కార్యకర్తల మీద దాడులు జరిగినాయి. ఒక ఫ్లెక్సీ కట్టుకోవడానికి కూడా స్వేచ్ఛ లేకుండా వ్యవహరించారు. సభలు పెట్టుకున్నా సరే అనుమతి లేదు, ఉంది అనుమతి కోవిడ్ వంకనే, లేకపోతే సెక్షన్ 30 వంకను పెట్టి అసలు ఎంత నిర్బంధకాండ కొనసాగించారండి. ఇప్పుడు ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో, ప్రజాస్వామ్య దేశంలో అసలు చట్టము, రాజ్యాంగము సక్రమంగా అమలు అవ్వాల్సిన తీరులో ఆంధ్రప్రదేశ్లో మాత్రం 58 నెలల పాటు అమలు అవ్వలేదనేటువంటి స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వైసీపీ పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లో డెఫినెట్గా దాన్ని ఎవడ అబ్జెక్ట్ చేయడం లేదు. వాళ్ళ పార్టీ కార్యక్రమాల, ప్రభుత్వ కార్యక్రమాల తేడా లేకుండా వ్యవహరించారు. అలాగే కోవిడ్ సమయంలో కూడా ఆ ఆంక్షలన్నీ ప్రతిపక్షాలకే, విపక్షాలకి మాత్రమే అమలు చేసి అధికార యంత్రాంగం కూడా వాళ్ళ అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారు. కోవిడ్ సమయంలో కూడా చూడండి, కావాలంటే బియ్యం మధుసూదన్ రెడ్డి కానీ, రోజా గారు కానీ ఎవరైనా సరే ఊరేగింపులు చేశారు, నడి రోడ్డు మీద జన్మదిన వేడుకలు చేసుకున్నారు అన్ని చోట్ల, అన్ని ప్రాంతాల్లో. విచ్చలవేడిగా రౌడీలు, గోండాలు, గంజాయి మత్తులో తూగుతున్న యువత వీరవిహారం చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఏమైనా ప్రతిపక్షాలకు సంబంధించి టీడీపీ కానీ, జనసేన కానీ, లేకపోతే ఇతర పక్షాలు ఎవరన్నా వాళ్ళ కార్యక్రమాలు ఏమన్నా, లేకపోతే ప్రజా సంఘాలు కానీ ఉద్యమం చేయాలనుకున్నా, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అడ్డుకోవాలని నిరసన చెప్పాలన్నా వాళ్ళకి అనుమతులు మాత్రం రాలేదు. అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్లు కానీ,
ఉద్యోగ సంఘాలు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, ఎవరైనా కానీ వాళ్ళు నిర్బంధానికి గురయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పోరాడిన వాళ్ళకి డెఫినెట్గా బాధ ఉంటుంది. మడమ తెప్పని పోరాటం చేసాం కదా, పైగా పరిస్థితి చాలా సానుకూలంగా అనుకూలంగా ఒక రకంగా గాలి దుమారం కింద ఉంది టీడీపీకి. అటువంటిప్పుడు వాళ్ళు సీట్ ఇవ్వడం అంటే ఇప్పుడు ఒక రకమైన వాతావరణం బిల్డప్ అయిపోయి ఉంది. బీఫామ్ తెచ్చుకుంటే అతను ఎమ్మెల్యే అనేటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. అలాంటప్పుడు నీకు సీట్ లేదయ్యా, నువ్వు ఆయన వచ్చి కూర్చుంటాడు ఇంకొకళ్ళు అంటే వాళ్ళకి కొంచెం బాధ వస్తుంది. పైగా అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చారు, వాళ్ళు ఆర్థికంగా కుదులైపోయి ఉన్నారు. ఒక ఎలక్షన్ లాస్ట్ అయ్యారు అనుకోండి, డబ్బులు ఉండవు చేతిలో, అయిపోతాయి కదా. పైగా వైసీపీ వాళ్ళు అంటే మంచి నిండుకుండలాగా దిట్టంగా దొబ్బేసిన డబ్బులతో ఫుల్గా ఉన్నారు. వాళ్ళు కుమ్మేసుకున్నారు కదా, ఎక్కడ పడితే అక్కడ దోపిడీ కదా. ఆ దోపిడీ చేసిన వాళ్ళకి దొంగోళ్ళకి ఏముంటుందండి, వాళ్ళ ఇంట్లో ఇప్పుడు రెడీగా ఉంటాయి డబ్బులు. వీళ్ళందరూ అట్టు కాకుండా ముక్క కాకుండా అయిపోయారు. ఇప్పుడు ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ఉందంటే గడ్డి బామ్మ కాడ కుక్కలాగా ఉంటుంది, కుక్క తినదో తినవదో, ఇది పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆర్థికంగా కుదిలైపోయి ఉన్నారు. అయినా ఏదో రకంగా ఖర్చులు, ఇప్పుడు ఇవాళ ఒక కార్యక్రమం చేయాలంటే, ఒక చిన్న మీటింగ్ పెట్టాలంటే, ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర వస్తుందండి, ఆ పాదయాత్ర ఏర్పాట్లు చేయాలంటే అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ దోలు తీరిపోద్ది, అక్కడికి వచ్చి పెట్టాలి కదా కార్యకర్తలు. మరి వీళ్ళందరూ ఆశిస్తున్నారు, 5 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు అంటున్నారు మీరు, వీళ్ళు టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే మరి వీళ్ళు ఏమైనా తిరుగుబడతారా, లేదంటే అసలు ఆ కార్యకర్తలు వేరే కార్యకర్తను గెలిపించుకుంటారా అసలు? ఇప్పుడు అక్కడ మీకు ఏమవుద్దంటే అండి, అందులో 2 రకాలు ఉంటారు. ఆ ఇన్ఛార్జి, ఆ నాయకుడు అనుచరగణం, అలాగే పార్టీకి ఇబ్బందులు ఉంటారు. పార్టీ ఎవరికి ఇచ్చినా వాళ్ళ వైపు ఉంటారు. అంటే పార్టీ మనుషులు, పార్టీ సానుభూతి పరులే, పార్టీ ఎవరికి ఇస్తే వాళ్ళకి. అలాగే కొంతమంది కార్యకర్తలు డెఫినెట్గా ఆ నాయకుడికి అనుచరగణం ఉంటుంది, ఆ నాయకుడిని అనుసరించే వాళ్ళు ఉంటారు గ్యారంటీగా. వాళ్ళకి అధిష్టానం సర్ది చెప్పుకుని ఇంతకు మించి ఇంచుమించు, ఇప్పుడు ఫిల్టర్ కాఫీ కావాలి మీకు, ఫిల్టర్ కాఫీ లేదండి నెస్కేఫీ ఇస్తా ఉన్నారు అనుకోండి, సర్లే ఇంచుమించు సరిచాటని సరిపెట్టుకుంటారు. అలాగా వీళ్ళు కూడా ఆ టికెట్ లేకపోయినా ఇంకోటి ఏదో పదవి ఇస్తారో, లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తాం, లేకపోతే ఇంకో రకం అనేక పదవులు, జిల్లా పరిషత్ చైర్మన్ రకరకాలు ఉంటాయి కదా. అదేదో ఇస్తాం, అందరూ గట్టిగా నువ్వు రూపాయి ఖర్చు లేకుండా పని జరుగుద్ది కదా, నీకు ఆ పదవి హోదా ఉంటుంది కదా అని ఉంటుంది. అయితే కొంతమందికి జీవిత ఆశయం, అసలు ఇదే ఫస్ట్ టైం ఎన్నిక అవ్వాలనుకున్న వాళ్ళు అయితే ఆశ నిరాశలు అయిపోతాయి. ఇప్పుడు ఎమ్మెల్యే అవ్వాలి, ఎలక్టెడ్ ఎమ్మెల్యేగా ఉండాలనేటువంటిది రాజకీయంలోకి వచ్చిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు పిలిచి నువ్వు ఎమ్మెల్సీ తీసుకుంటే కూడా వాళ్ళకి తృప్తి ఉండదు. పోరాడి గెలిచిన అంటే మానసికంగా వాళ్ళకి ఒక రకమైన ప్రజల నుంచి వచ్చేమనేటువంటి భావన అనేటువంటిది వాళ్ళకి నైతిక బలంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి నిజంగానే మనస్తాపం ఉంటుంది. కొంతమంది సరిపెట్టుకుంటారో, పార్టీ పని చేస్తారో, కొంతమంది డెఫినెట్గా తిరుగుబాటు జెండా ఎగరేస్తారో. వాళ్ళు కూర్చోబెట్టి బొజ్జగించి దీనికి సెటిల్మెంట్లు ఎలా ఉంటాయంటే, అక్కడ సీట్ వచ్చినాడు వెళ్ళి మాట్లాడుకోవాలి, వెళ్తారు కదా. ఈ కానీ చర్చలు మొదలవుతాయి, ముందు నిరసన చెప్తారు. ఒక నిర్ణయం, ఒక మార్పు వచ్చిందనుకోండి, సాధారణంగా ఏం జరుగుద్దంటే, ఒక మార్పుని ఫస్ట్ వ్యతిరేకిస్తారు, తర్వాత విమర్శిస్తారు, తర్వాత చచ్చినట్టు దాన్ని అనుసరిస్తారు. ఈ 3 స్టేజ్ల్లో జరుగుద్ది. ఆ 3 స్టేజ్ల్లో మొదట వాళ్ళు వీరంగా ఆడతారు, కోపం ఆగ్రహం కదా, మీరండి నేనండి అంతే కదా. ఇప్పుడు చేతులకు వచ్చింది నోట్లోకి రాకపోతే, మీకు మంచి ప్రసాదం చక్కెర పొంగల్ బాగా జీడిపప్పు కిస్మిస్ చేతిలో పెట్టారు, తినే టైంకి లాగేసుకున్నాను అనుకోండి, కోపం వచ్చేది రాదు మీకు. అదే టైం అలాగే వాళ్ళకి బాధ వస్తుంది. వాళ్ళు ఆ ఆగ్రహంతో ఊగిపోతున్నప్పుడు మాట్లాడతారు, కొంతమంది కట్టుతప్పు మాట్లాడతారు, కొంతమంది బియాండ్ ది లైన్స్ ఉంటారు. నెక్స్ట్ స్టేజ్ విమర్శిస్తారు, నాకు ఇలాగ అన్యాయం జరిగింది, నన్ను కాదన్నారండి. ఆల్రెడీ వాళ్ళకి బయటికి పోయే ఉద్దేశం ఉన్నవాడు ఇక తిట్టేసిపోతాడు. ఇక 3వ స్టేజు మదన పడుతూ ఉంటారు మౌనంగా, ఆ బాధ దుఃఖం, ఇలా జరిగింది ఏంటని చెప్పేసి, మా దురదృష్టమా ఏంటి ఇలా జరిగింది, మాకు అన్యాయం జరిగిందని బాధపడుతూ ఉంటారు. పార్టీని విడిచిపెట్టి వెళ్ళలేరు. పార్టీ కూడా వాళ్ళ సేవలను గుర్తిస్తుంది, వాళ్ళని గౌరవించి వాళ్ళతో సంప్రదింపులు జరిపి నిలబడి, ఇప్పుడు మళ్ళీ సీట్ ఎవరైతే వచ్చిందో వాళ్ళు వెళ్ళి కూర్చుని మాట్లాడతారు. అప్పుడు అసలు విషయం వస్తుంది ఏంటంటే, నాకు ఎందుకు వచ్చింది అందుకు వచ్చిందంటే, అందు కాదు కానీ ఇంత చెత్తనే వావుని దన్నం ఇవన్నీ అంటే మనం బయటగా మాట్లాడకూడదు. ఇది జరిగింది ఇదే. ఇప్పుడు నాకు 3 కోట్లుగా చెప్పింది అండి మొన్న చంద్రబాబు గారి పర్యటనకి అని చెప్తాడు. చంద్రబాబు గారి పర్యటనకి, లోకేష్ గారి పాదయాత్రకి, లేదా ఏ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కార్యక్రమాలు చేసి 300 ఖర్చు అయిపోయింది నాకంటే, అంత ఇవ్వలేను కానీ తెచ్చేత్తనే బాబు అంటాడు.
అలాగే సెటిల్మెంట్ చేసుకుని మొత్తం మీద చేసుకుంటారంటారు. అప్పుడు బయటకు వచ్చి అప్పడం చిన్నదే ఉంటుంది, అలాగే నూనెలో వేయగానే అంత అయిపోద్ది. అలాగే ముఖం చేసుకుని బయటకు వచ్చి సీట్ ఎవరికి ఇచ్చినా కలిసే పని చేస్తాం, పార్టీకి లైన్లో ఉంటాం మేము అని చెప్పేసి ఒక ప్రయత్నిస్తారు. అక్కడి నుంచి ఎవరి పనులు చేసుకుంటారు. సరే, ఇదైతే సెట్ చేసుకుంటారు. కానీ మనం చూసుకున్నట్లయితే బీజేపీతో పోతుంటుందని చాలా సార్లు వార్తలు వినిపించాయి, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టుగా వచ్చింది సార్. కానీ వీళ్ళు ఈరోజు చూసుకుంటే టీడీపీ జనసేన మాత్రమే లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. పొత్తు గురించి ఏం మాట్లాడట్లేదు. అంటే పొత్తు గురించి ఏం మాట్లాడకపోయినా ఉందంటారా లేదంటారా అసలు పొత్తు? నేను ఉంటుంది అనుకుంటున్నానండి. మరి ఇప్పటికీ కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు. చెప్తారు ఇప్పుడు అత్తారింటికి దారేదిలో అత్త వచ్చేయంటే వెళ్ళిపోయిందా, రాలేదు కదా, కానీ టైం లేదు కదా. చెప్తాడు కదా, అత్త నీ కోసం పళ్ళు ఉంది, ఓ పావడ నీ కోసం ఉంది, ఓ గదిలో నీ కోసం ఓ గది ఉందని చెప్తాడు కదా. అలాగే వీళ్ళకి 5 సీట్లు 6 సీట్లు పక్కనట్టు ఉంటారు, వాళ్ళు దిగుతారు మెల్లగానే. కన్ఫామ్ గా ఉంటుందంటారా? ఎందుకు ఉంటుందండి, ఆతాళ్ళకి ఏం దిక్కు మొక్కండి ఆంధ్రప్రదేశ్లో. పొత్తులు అవుతాడు మొఖం ఎవరికి వస్తారండి. ఇప్పుడు వాళ్ళకి ఎవరు వేస్తారు ఓట్లు పొత్తు లేకపోతే? ఆ తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు ఇక్కడ తెలంగాణలో గిజ గింజుకుని వస్తున్నారు. వాళ్ళు ఇండివిజువల్గా పైకి ఎక్కాలండి, వాళ్ళ రెక్కల బలం సరిపోవట్లేదు. ఎందుకంటే తెలుగువాడు పౌరుషం చపాతీ బ్యాచ్ వెనకాల ఉండరు. బలం లేదు కాబట్టి చచ్చినట్టు ఎవరో ఒకళ్ళు వెనకాల ఉండాల్సిందే అంతే అంటారా? అసలు వాళ్ళకి ఆ రకంగా టీడీపీతో ఉండబట్టే మనకి ఆ కమలంపు జెండా ఎగిరింది మనకి ఇక్కడ. వాళ్ళకి మాది ఇదంతా మేమే తోపులని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అసలు ఎన్డీఏ అధికారంలో రావడానికే చంద్రబాబు గారు కారణం, టీడీపీ కారణం. అవన్నీ మర్చిపోయి అవన్నీ సమస్యపోయి ఇప్పుడు మనం అగ్గెట్ట కొడతాం అనుకుంటే వాళ్ళ మధ్య కానీ ఏదో పడతారు ఇక. ఓకే సార్, మొత్తానికైతే లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. బీజేపీ పొత్తు గురించి అయితే ఇంతవరకు క్లారిటీ రాలేదు. చూద్దాం ఏం జరుగుతుంది రాబోయే రోజుల్లో, ఏమైనా కొత్త ప్రకటన చేస్తారనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్.